సార్ వెళ్ళిపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. సార్ లేని లోటు బాగా కనపడుతుంది మాకు. సార్ వెళ్ళిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. సార్ చాలా చెప్తారు, మంచిగా చెప్తారు మ్యాథ్స్. సార్ ఉన్నప్పుడు మంచిగా వినలేదు. సార్ వెళ్ళిపోయిన తర్వాత మాకు కనిపిస్తుంది బాధ. సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ప్రధాన కారణం ఉప్పలరెడ్డి సార్ ప్రమోషన్ పై వేరే పాఠశాలకు వెళ్ళారు. సార్ నేను 9th లో వచ్చాను ఈ స్కూల్కి. సార్ మాకు మ్యాథ్స్ బాగా చెప్పారు. సార్ చెప్పే మ్యాథ్స్ బాగా అర్థమైంది. అన్నింటిలో మాకు బాగా తెలుస్తుంది. ఉప్పలరెడ్డి సార్ ప్రమోషన్లో వేరే స్కూల్కి వెళ్ళారు. సార్ మాకు 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మ్యాథ్స్ చెప్పారు. సార్ బాగా చెప్తారు. సార్ చెప్పిన ప్రతిదీ మాకు అర్థమయ్యేది. ఈ రోజు సమావేశం కావడానికి ముఖ్య ఉద్దేశం ఉప్పలరెడ్డి సార్ మన స్కూల్ నుంచి వేరే స్కూల్కి ప్రమోషన్ మీద హెచ్ఎం పోస్ట్ మీద వెళ్ళారు. వేరే స్కూల్ నుంచి మన స్కూల్కి ప్రమోషన్ మీద సార్లు కూడా వచ్చారు. సార్ లెక్కలో మాకు బాగా తెలుస్తుంది. సార్ మంచిగా చెప్పేవాళ్ళు. కొత్తగా వచ్చిన టీచర్లు కూడా మాకు బాగా క్లోజ్ అయ్యారు. మాకు బాగా చెప్తున్నారు. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం సార్కి థ్యాంక్ యూ. కొత్తగా వచ్చిన టీచర్స్ అందరూ కూడా చక్కగా బోధిస్తున్నారు. టీచర్స్ చెప్పే పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. మేము కూడా బాగా చదువుకొని ఈ స్కూల్కి మా ఊరికి పేరు తెస్తామని మాటిస్తున్నాం. టీచర్స్ చెప్పే పాఠాలు చక్కగా అర్థమవుతున్నాయి. మేము కూడా చక్కగా చదువుతున్నాము. ఈరోజు మీడియా సమావేశంగా ఉప్పలరెడ్డి సారు వేరే స్కూల్కి ప్రమోషన్ వల్ల వెళ్తున్నారు. వేరే స్కూల్ సార్ కూడా ప్రమోషన్గా మా స్కూల్కి వచ్చారు. ఉప్పలరెడ్డి సార్ గురించి చెప్పాలంటే మాకు 8th క్లాస్లో కొన్ని రోజులు వచ్చారు. ఆ కొన్ని రోజులు వచ్చినా కూడా మాకు ఒక చాప్టర్ చేసేసారు. ఆ చాప్టర్ కూడా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. ఉప్పలరెడ్డి గారికి అలానే మన పాఠశాలకి విచ్చేసినటువంటి కె కృష్ణ గారు, డి కృష్ణ గారు, మన మల్లేష్ గారు, వీరిని ఉద్దేశించి కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ముందుగా ఉప్పలరెడ్డి గారి గురించి మీకు వేరే చెప్పే పని లేదు. గత 5 సంవత్సరాలుగా సార్ క్లాసెస్కి వెళ్తూ ఉన్నారు. మరి సత్తుపల్లి ప్రాంతంలో మీలాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు దాదాపు ఉద్యోగాలు కూడా సాధించున్నారు. సార్ యొక్క టీచింగ్ని మంచిగా విని అర్థం చేసుకొని పై చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చెప్పారు, మా అబ్బాయి కూడా అందులో అంటే అంతటి ప్రతిభ ఉన్నటువంటి సారు మరి 5 సంవత్సరాల పాటు మా పాఠశాలలో పనిచేసి మనందరికీ కూడా మీ అందరూ చూసి భయపడుతుండేవాడు. కానీ సబ్జెక్ట్ మటుకు చక్కగా అరటిపొట్టు వచ్చి చేతిలో పెట్టినట్టుగా చెప్పడం అనేటువంటి సార్ యొక్క నైపుణ్యం. మరి అట్లాంటి సర్వీస్ ఒక హెడ్గా పాఠశాల హెడ్గా కూడా హెడ్ మాస్టర్ తర్వాత హెడ్గా టీచర్స్ అందరితో కూడా సత్సంబంధాలు కొనసాగించడం, వారికి అవసరమైనటువంటి ఎస్ఆర్ సర్వీస్ రికార్డ్స్ ఎంట్రీ చేయించడం, ఇంకా రకరకాలైన మెడికల్ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి. సార్ హెచ్ఎంగా సంతకాలు పెట్టడం వరకే సార్ డ్యూటీ, కానీ వర్క్ అంతా ఉండి నడిపించేటువంటిది ఉప్పలరెడ్డి సార్. సో ఆ విధంగా అంత అనుభవం ఉన్నటువంటి సార్కి మరి ప్రమోషన్ రావడం అనేటువంటిది అది ప్రమోషన్కి ఒక వల్లి తెచ్చినట్టు. ఇట్లాంటి టీచర్స్ ఉండటం వల్లే ప్రభుత్వ పాఠశాలలు ఎప్పటికీ కొనసాగుతున్నాయంటే మరి ఇట్లాంటి సార్ల వల్లే ఈ మనుగడ అనేటువంటి కొనసాగుతుంది. మన పాఠశాల దాదాపు అందరూ కూడా కష్టపడి పనిచేయాలనేటువంటి మనస్తత్వం సార్లు, కొత్త వచ్చిన సార్లు కానివ్వండి. మన మల్లేష్ గారు జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు. ఆయన ఎగ్జామ్ రాసింది. సో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు సార్కి ఎట్లయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దేశంలో, సార్కి వినయం ఉండాలి, మరి పట్టుదల ఉండాలి. అందుకని ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మరి ఉప్పలరెడ్డి సార్ కూడా ఇంతమంది విద్యార్థుల్ని తయారు చేయగలిగారంటే చేసేటువంటి పని పట్ల విశ్వాసం ఉండాలి, చేసేటువంటి పని మీద శ్రద్ధ ఉండాలి. సో చదువుకునేటప్పుడు శ్రద్ధ లేకపోతే చదువు సరిగా వంటపడుతుంది.
సో దానివల్ల ఎవరికి నష్టం? శ్రద్ధ కనుక చూపించినట్లయితే చేసేటువంటి పని మీద మనం నష్టపోతాం. కాబట్టి మన మీరంతా కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయులు, కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు కానివ్వండి, మరి గతంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల మీకు వారు చెప్పేటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించి చెప్పినట్టు ముందుకెళ్ళినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఉప్పరెడ్డి గారికి సంబంధించి చెప్పాలంటే ముఖ్యంగా ఆయన ఒక మేరు పర్వతం లాంటి వాడు. ఆయన ఉప్పరెడ్డి గారు అంటే వాస్తవంగా ఎంతో మంది ఉన్నత స్థానంలో తీర్చిదిద్దారు సార్. కులములో ఒక గుణవంతుడుండిన కులము వెలయువాలి గుణము చేత వెలయువనములోన మలయజమున్నట్టు విశ్వరాభిరామ వినురవేమ. కులములో ఒక గుణవంతుడుండే ఆ కులం ఎంత గొప్పగా పరిడెత్తుతుంది అంటే రఘుకుల వంశంలో శ్రీరాముడి వల్ల ఆ రఘువంశానికి ఎంత చక్కని పేరు వచ్చింది. అదేవిధంగా ఒక పేద అరణ్యంలో చక్కని సువాసన వెదజల్లితే పారిజాత వృక్షము, నైట్ మీల్ లాంటి చెట్టు ఉంటే ఎంత సువాసన వెదజల్లుతుందో, ఒక్కరి కనుక కరెక్ట్ గా ఉండగలిగితే ఆయన అనుసరించి మిగిలేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రయాణం చేస్తారు. దట్ ఈస్ ఉప్పరెడ్డి గారు. ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ రెండింటిలో కూడా అద్భుతంగా బోధన చేయగలిగినటువంటి మహానుభావుడు. ఆ రెండు సబ్జెక్ట్స్ ఇచ్చేవాడు వాస్తవంగా హీరోస్. ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ తర్వాత కెమిస్ట్రీ కానీ నెక్స్ట్ బయాలజీ కూడా మెయిన్ సబ్జెక్ట్స్ గా భావించాలి. వీటిలో ఫిజిక్స్ మ్యాథ్స్ కెమిస్ట్రీ మరి కష్టమైనటువంటి సబ్జెక్ట్స్. మన వాటిలో రెండు సబ్జెక్ట్స్ తరువుగా చెప్పగలం. గెస్టెడ్ ఉపాధ్యాయులుగా ఓ పెద్ద పాఠశాలకు వెళ్ళడం జరిగింది. విషయం ఏంటంటే అక్కడ 25 మంది టీచర్లు, నియర్లీ నడిచి దాదాపు 300 to 400 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. సో నిజంగా మన సార్ చెప్పినట్టు, అపరాధ చెప్పినట్టు ఆ పాఠశాలకి సార్ వెళ్ళడం పాఠశాల అదృష్టం. ఆ పదవికి వన్య తెచ్చేటువంటి మహానుభావుడు ఉప్పరెడ్డి గారు. సో ఎనీవన్ సార్ సక్సెస్ గా మళ్ళీ అదే వేలో అద్భుతమైనటువంటి గెస్టెడ్ హెడ్ మాస్టర్ తప్పనిసరిగా ఆ అనుభూతిని పొందుతారు, అనుభూతిని అక్కడ అందిస్తారు. నేను ఈ స్కూల్కి వచ్చినప్పుడు ఉప్పరెడ్డి గారు సీనియర్ ఉపాధ్యాయులుగా ఉన్నాడు, ఇన్ఛార్జ్గా. సార్తో చాలా రిజర్వ్గా ఉంటాను గమనించాను. అంటే సార్ ఇలాగే ఉంటారు ఏంటో అనుకున్నాను, కానీ తర్వాత మాతో కలిసిపోయిన విధానం నాకు పర్సనల్గా చాలా సలహాలు ఇస్తూ సర్వీస్ మ్యాథ్స్ గురించి కానీ ఏదైనా కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. ఈ ఆన్లైన్ చూసినా మనకి కానీ చేయగలిగినా మీరు అని చెప్పేసి నాకు ఆ బాధ్యతలు అప్పచెప్తూ నన్ను బాగా ఎంకరేజ్ చేసి ఈ వర్క్ నేర్చుకోవడానికి సార్ ప్రోత్సాహం చాలా ఉంది. అలాగే సార్ ఇన్ఛార్జ్గా ఉన్నాను, నాకు ఏదైనా ముందు వెళ్ళాల్సిన అవసరం వస్తే వెళ్ళండి సార్ అని చక్కగా అలాంటి నెగిటివ్ థాట్ లేకుండా ముందు మీరు వెళ్ళండి అన్నట్టుగా మంచిగా పర్మిషన్ ఇచ్చి అవసరం ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని చక్కగా ఏదైనప్పటికీ సార్ తీసుకున్న స్కూల్ మాత్రం చాలా ఛాలెంజింగ్. సార్ చేయగలరు, సమర్థత ఉన్న వ్యక్తి. ఎంతమంది పిల్లలు ఉన్నా, ఎంతమంది స్టాఫ్ ఉన్నా కానీ వాక్యంగా నడపగల వ్యక్తి అని నా నమ్మకం. ఆల్రెడీ సార్ ప్రూవ్ చేసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఉప్పరెడ్డి సార్ నేను ఈ స్కూల్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు సార్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఉప్పరెడ్డి గారు మాకు కూడా చదువు చెప్పారు. మా గురువు గారితో కలిసి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఈ రోజులోనే సార్కి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయారు. సారు మ్యాథ్స్ అంతా అద్భుతంగా చెప్తారంటే మేము సార్ని ప్రత్యక్షంగా చూసాము, మాకే చెప్పారు. కాబట్టి ఎంత లెక్కలు రాని వాడికి కూడా ఈజీగా లెక్కలు నేర్పిస్తారు. నాకు మ్యాథ్స్ అంటే విపరీతమైన భయం. అలాంటిది సార్ చెప్పడం వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా అనుకుంటున్నాను. సార్ మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను 36 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఉప్పరెడ్డి గారు పరిచయం బాగుంది.
రావడం జరిగింది. ఈ స్కూల్కి వచ్చిన తర్వాత సార్ని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. సార్ టీచింగ్ కానీ అంతకుముందు తెలుసు, మా పిల్లలు కూడా సార్కి స్టూడెంట్సే. ఈరోజు మా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారంటే సారు మ్యాథ్స్ చెప్పడం అని నేను భావిస్తున్నాను. అయితే సారు 2018 నుంచి వెళ్ళేటప్పుడు ఒక సంవత్సరం అయితే ఒక్క సెలవు పెట్టకుండా ప్రతి ఆదివారంలో సహా కూడా క్లాసులకు వచ్చి మ్యాథ్స్ చెప్పారు. అట్లా అసలు సెలవు వస్తే సార్ వదిలేవారు కాదు, ఎప్పుడూ క్లాసులు తీసుకునేవారు. సార్ కూడా చాలా ఓపిక, ఎస్ఆర్లు రాయటం కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఎక్కువ ఆలోచిస్తారు, సార్ తక్కువగా మాట్లాడతారు. సార్ వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ఈ 18 నుంచి సారు ఒక అన్నయ్యలాగా నేను భావిస్తున్నాను సార్ని. సారు వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది. అదేవిధంగా సారుకి ప్రమోషన్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అబ్బాయి సార్ చెప్పినట్టు సారు ఆ పోస్టుకి బంధించాలని నేను కూడా భావిస్తున్నాను. ఈరోజు ఈ ప్రత్యేకమైన ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి మన ఉపయోగి సార్. ఎందుకంటే సార్ ప్రమోషన్లోని లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ప్రమోషన్లోనే గెస్ట్ ఆఫీసర్గా వెళ్ళి ఉండవలసింది. కానీ దూర ప్రాంతం వస్తుంది అనేటటువంటి ముఖ్యమైన కారణం వల్ల లాస్ట్ ఇయర్ ఆ ప్రమోషన్ వద్దనుకున్నారు. అది మన మిత్రులు అందరూ తెలియజేశారు. ఇక్కడ సీనియర్ సార్స్ కూడా ఈ అకాడమిక్ ఇయర్ మళ్ళీ ప్రమోషన్స్ వచ్చినప్పుడు సార్ మీకు దగ్గరలోనే వస్తుంది, దూరం రా సార్, అందుబాటులోనే మీరు వెళ్ళగలిగే ప్రాంతం వస్తుంది సార్ అని చెప్పినప్పుడు సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ అక్కడ వస్తే చాలా సంతోషం సార్ అన్నారు. అనుకున్నట్లుగానే మరి అంత దూరం కాదు, అంత దగ్గర కాదు, చంద్రబండ హై స్కూల్, అది ఖర్చు మీద సామాన్య హై స్కూల్. అది ఒక మంచి మెరుపు కలిగినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక ప్రధానోపాధ్యాయులు గెస్టెడ్ పోస్ట్ అనేది లేదనే కానీ హోదా లేదనే కానీ అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా ప్రధానోపాధ్యాయులుగా ఆ పాఠశాలకు వెళ్ళడం నిజంగా ఆ పాఠశాల విద్యార్థులు చేసుకున్నటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే సార్ ఉన్న ఎక్స్పీరియన్స్ని చాలా దగ్గరగా ఉండి చూసే అదృష్టం 1 ఇయర్ నాకు కలిగినందుకు నేను నిజంగా భావిస్తున్నాను. కొంచెం బాధగా కూడా ఉందా సార్? మీరు ప్రమోషన్ లేదటం అనేది మాకు సంతోషమే, కానీ మీరు పిల్లలకి ఇచ్చేటటువంటి మ్యాథమెటిక్స్ అనేటటువంటి ఎంత అద్భుతంగా ఇస్తారు, పిల్లలు ఎంత దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారనేది మేము చూసినాం. ఎందుకంటే మొన్న పోయిన 10th క్లాస్ రిజల్ట్లోని హైయెస్ట్ మ్యాథమెటిక్స్ వచ్చినాయి. స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం నాకైతే ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి మనం ఒక ముఖ్య అతిథిగా మన స్కూల్లో కొన్ని సంవత్సరాలుగా మన సేవల నుంచి పదవులకు పైన ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. గెటింగ్ ప్రమోషన్ యాజ్ ఏ విజువల్ ఆఫీసర్. ఇంతకుముందు ఇక్కడికి అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, అబ్జర్వ్ చేశాను. మన ఉపన్యాస సార్ గురించి మాట్లాడుతూ, సార్ మీరు ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉంది, అది బాగానే ఉంది, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత అనిపించింది మీకు చాలా విషయాలు సార్. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ యొక్క వాల్యూ మనకు అంతగా అనిపించదు. ఇప్పుడే ఉప్పరెడ్డి గారు ఆయన సర్వీస్లో మొత్తంలో ఎన్నో స్కూల్లో పనిచేస్తూ మళ్ళీ ఎంతమంది విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ ఒక గైడ్గా, ఒక ప్రెసిడెంట్గా ఉంటూ ఎంతో వాళ్ళకి సేవలు అందించారు. దాంట్లో కూడా
మన స్కూల్ తరఫున మనమందరం చాలా మనం ఇక్కడ పొంది ఉంటాం. ఆలోచన చేయాలి సార్. మీరు చెప్పిన మాటలు విన్నాం. అదే దిశలో ప్రయాణిస్తూ మంచి చదువుకుంటూ ముందుకు సాగి భవిష్యత్తులో మంచి వాళ్ళు అవుతాం. మంచి స్థాయిలో ఉన్నట్లయితే అదే మనకిచ్చే గురువులకిచ్చే గౌరవం. అదే గురువు విషయాలు మిగతా టీచర్స్ అంతా మాట్లాడారు. ముఖ్యంగా ఉపాధ్యాయుడు సార్కి మొదటి పైన చంద్రబాబులో అభినందన. ఇక్కడే సార్ స్టూడెంట్స్ ఇక్కడే టీచర్గా వేయడం కూడా చాలా ఆనందం అనిపించింది సార్. అంటే సార్తో మాకు పరిచయం లేదు. సార్ చెప్పిన దాన్ని బట్టి సార్ ఎంత అంకితభావంతో పనిచేశారో విన్నాము. మేము కూడా మీ మాటలని నడుస్తామని